Hello, the Namaste. Welcome to T-Shart channel. My name is Raj. I'm economic faculty, the Group 1 mains. So present మనకు the తెలంగాణ గవర్నమెంట్ గ్రూప్ 1 రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఎక్స్క్లూజివ్ ఎకానమీలో మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ అగైన్ మెయిన్స్ ద మొత్తం ఇండియన్ ఎకనామీ పార్ట్ అండ్ రీజనల్ ఎకనామీ పార్ట్ అండ్ ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్లో ద ఎన్విరాన్మెంటల్ అండ్ ఇష్యూస్ అనేటువంటిది కూడా ఉండడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ చాలామంది ఎకానమీ అంటే మన గ్రూప్ 1 మెయిన్స్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే మనం ఎకానమీ ప్యాటర్న్ ఎలా ఉండాలి అనేటువంటి ఒక కంటెంట్లో చాలామంది కూడా ఒక కన్ఫ్యూజ్లో ఉన్నారు. యాక్చువల్ మనం ఎట్లా ఓవర్కమ్ కావాలి, ఎక్కువ స్కోర్ ఎట్లా చేయాలి, సో ఎకానమీలో మనం ఎలా ఎక్కువ స్కోర్ చేయాలి, దాని తర్వాత మనకు సబ్జెక్ట్ కంటెంట్స్ ఏమున్నది, టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ ఎలా వస్తుంది, వచ్చిన క్వశ్చన్స్ మనం ఎలా అనలైజ్ చేయాలి, ద ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అనలైజ్ చేయాలి, ద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అనలైజ్ చేయాలి, ఆ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద క్వశ్చన్కి ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఎలా రాయాలి, ఆ ఆన్సర్ కూడా ఎగ్జామినర్ మనం మెప్పించే విధంగా ఎట్లా ఆన్సర్ రాయాలి అనేటువంటి ఒక ప్రాబ్లమ్స్ చాలామంది చాలా మైండ్లలో సో జనరల్ ఎట్లా గ్రూప్ 1 మెయిన్స్ రాయాలనేటువంటిది చాలామందికి ఉంది. ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్లో సో ఓవరాల్గా మనకు ద ప్రిలిమినరీ మార్క్స్ 150 మార్క్స్ ఉన్నాయి. ప్రిలిమినరీ ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ 150 మార్క్స్ ఉంటే సో దీంట్లో ప్రిలిమినరీలో మనకు ఎకానమీ నుంచి క్వశ్చన్స్ ఒక 15 నుండి ఒక 20 వరకు ఎకానమిక్స్ క్వశ్చన్స్ రావచ్చు. 15 నుంచి 20 మార్కులు ఎకానమిక్స్ రావచ్చు. దీంట్లో ద ఎక్స్క్లూజివ్ ఇండియన్ ఎకానమీ నుండి దాంతోపాటు రీజనల్ ఎకానమీ, సో ఇండియన్ ఎకానమీ అండ్ అగైన్ టీఎస్ ఎకనామీ, తెలంగాణ ఎకానమీ నుంచి మనకు సో జనరల్గా రావచ్చు. కాబట్టి ఇక్కడ ఇండియన్ ఎకానమీ అండ్ టీఎస్ ఎకానమీ నుంచి మనకు ద క్వశ్చన్స్ 115 to 20 మార్క్స్ వస్తుంది. ఇక్కడ ఇండియన్ ఎకానమీలో క్లియర్గా మనకు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు అనేటువంటిది కూడా చాలామంది ద స్టూడెంట్స్ జనరల్గా ఎన్ని మార్కులు వస్తాయి ప్రిలిమినరీ నుండి, ఆ ప్రిలిమినరీలో టాపిక్స్ ఏముంటుంది, ఏ టాపిక్ నుంచి జనరల్గా ఎక్కువగా మార్క్స్ వస్తుంటుంది అనేది కూడా స్టూడెంట్స్ చాలా వరకు కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు 2012లో ద గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది అండ్ అగైన్ వీ హ్యావ్ టు ఆల్రెడీ మనం హర్డ్ నోటిఫికేషన్ వచ్చింది, ఆగస్ట్లో కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరగవచ్చు అనేటువంటిది జనరల్గా ఉండడం జరిగింది. అయితే సో మనకు మేజర్గా ఎక్కడి నుంచి ఎక్కువగా ద ప్రిలిమినరీ కంటెంట్లో ఫస్ట్ నేను మీకు ఈరోజు టాపిక్ స్టార్ట్ చేయడానికంటే ముందు ద ప్రిలిమినరీ నుంచి ఎన్ని మార్కులు వస్తుంటాయి, దాంతోపాటు ద మెయిన్స్ నుంచి ఎన్ని మార్కులు వస్తుంటాయి అనేటువంటి దాన్ని చూద్దాం. ఇక్కడ ద హియర్ ఈజ్ ద మనకు గ్రూప్ 1లో ద ప్రిలిమినరీ కంటెంట్ తీసుకుంటే ఈ ప్రిలిమ్స్ అనేటువంటి ఒక కంటెంట్ తీసుకుంటే మనకు సో మేజర్గా సో ఎక్కడ నుండి ఎక్కువగా వస్తుంటుంది ద ఫస్ట్ ఇండియన్ 5 years ప్లాన్స్, అంటే భారతదేశంలో ఉన్న ప్రణాళికలు. సో ఈ ప్రణాళికలతో పాటు సో నీతి ఆయోగ్ను కూడా మనం చూసుకోవాలి. నీతి ఆయోగ్ ద ప్లాన్స్ నుంచి వస్తాయి అలాగే నీతి ఆయోగ్ నుండి వస్తాయి. దాని తర్వాత రెండో కంటెంట్ బేస్ చేసుకుంటే ద నేషనల్ ఇన్కమ్, సో జాతీయ ఆదాయం నుంచి కూడా వస్తుంది మనకు, జాతీయ ఆదాయం నుండి సెకండ్ వస్తుంది. అండ్ మూడోది తీసుకుంటే బ్యాంకింగ్ సిస్టమ్, బ్యాంకింగ్, దాంతోపాటు ద్రవ్యం, బ్యాంకింగ్ అనగా ద్రవ్యం అనేటువంటి ఒక టాపిక్ నుంచి కూడా వస్తుంటాయి. అండ్ అగైన్ ద నెక్స్ట్ వన్ ఫోర్త్ టాపిక్ తీసుకుంటే ద ట్యాక్సెస్, పన్నులు, ద ట్యాక్సెస్ టాపిక్ నుంచి వస్తుంటాయి. అండ్ అగైన్ ద ఫిఫ్త్ వన్ బేస్ చేసుకుంటే ద బడ్జెట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద బడ్జెట్ అనేటువంటి ఒక టాపిక్ నుంచి కూడా సో మనకు 2 to 3 మార్క్స్ కవర్ అవుతుంటాయి. ఇది కాకుండా ఇంకా ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, ఈ ద్రవ్యోల్బణం అనేటువంటి ఒక టాపిక్ నుండి కూడా మనకు వస్తుంటుంది. అండ్ అగైన్ ద సెవెంత్ వన్ తీసుకుంటే ద జనాభా, పాపులేషన్. సో నెక్స్ట్ పేదరికం, ద పావర్టీ, పేదరికం అనేటువంటి ఒక టాపిక్. అండ్ అగైన్ నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకా మనకు స్టాక్ మార్కెట్ని కూడా చూసుకోవాలి. స్టాక్ మార్కెట్ అండ్ అగైన్ అంతర్జాతీయ వ్యాపారం, ఇంటర్నేషనల్ ట్రేడ్ నుండి కూడా ద ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వస్తుంటుంది. ద వ్యవసాయం, భారతదేశ వ్యవసాయం అంటే వ్యవసాయ రంగం, భారతదేశ పరిశ్రమలు, పారిశ్రామిక రంగం, తర్వాత ఆర్థిక సంస్కరణలు. ఇన్ని టాపిక్స్ నుంచి మనకు వస్తుంటాయి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. భారతదేశ ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు, నీతి
జాతీయ ఆదాయం, బ్యాంకింగ్ వ్యవస్థ, పన్నులు, ద బడ్జెట్, ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్స్, ఓకే, అంతర్జాతీయ వ్యాపారం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఆర్థిక సంస్కరణలు. ఓకే, ఈ టాపిక్స్ అన్నిటి నుండి సో మనకు ప్రిలిమినరీ కంటెంట్లో ఇండియన్ ఎకానమీ పార్ట్ నుంచి మనకు క్వశ్చన్స్ రావచ్చు. ఇవే కాకుండా ద ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు సో ఎక్కడి నుంచి ఇంకా రావచ్చు అంటే ద టీఎస్ ఎకనామీ నుంచి కూడా రావచ్చు మనకు. ద టీఎస్ ఎకనామీ, సో టీఎస్ ఎకనామీ అంటే మనకు తెలంగాణ ఎకనామీ నుంచి కూడా మనకు సో రావచ్చు. ఈ తెలంగాణ ఎకానమీ నుండి సో జనరల్గా మనకు ఏమేమి క్వశ్చన్లు తెలంగాణ ఏ పార్ట్ నుంచి రావచ్చు అంటే సో గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఉండేటువంటి ఒక టాపిక్స్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా జనరల్గా మనకు కనబడుతుంటాయి. ప్రిలిమినరీలో ఉన్నాయి, ద మెయిన్స్ ఉంటాయి. అందుకే సో మనం టీఎస్ ఎకానమీ నుండి కొన్ని మార్క్స్ అనేటువంటి వస్తుంటుంది. కాబట్టి ఈ టీఎస్ ఎకానమీలో కొన్ని మార్క్స్ మనకి ఎగ్జాక్ట్లీ 1956 నుండి 2014 సంవత్సరాల మధ్య తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం కలిసినప్పుడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా వెనుకబడ్డది, నీళ్లు నిధులు ఉద్యోగాలు అనేటువంటి ఒక కంటెంట్తోనే తెలంగాణ ద మూమెంట్ స్టార్ట్ అయింది. దాంతో 2014 సంవత్సరంలో తెలంగాణ కూడా సాధించుకున్నాం. ఇదే టైంలో ఈ మధ్య కాలంలో ఎలాంటి డిస్క్రిమినేషన్ గురైంది, ఎలాంటి వివక్ష గురి కావడం జరిగింది అనేది మనకు ఇక్కడ చూసుకోవాలి. రెండో తెలంగాణ ప్రాంతంలో భూ సంస్కరణలు అనేది ఇంపార్టెంట్. ద ల్యాండ్ రిఫార్మ్స్ అనేటువంటి చూసుకోవాలి. అనగా మూడోది తెలంగాణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ రంగం, అలాగే దాని తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక రంగం, దాని తర్వాత సేవా రంగం, సర్వీస్ సెక్టార్. ఇవే కాకుండా తెలంగాణలో ఇంకా ప్రిలిమినరీ నుంచి క్వశ్చన్స్ ఇంకా ఏం రావచ్చు అని అంటే ద మేజర్గా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచి సో ఈ మధ్య కాలంలో 2022 సంవత్సరం వరకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మిషన్ కాకతీయ లాంటి, తెలంగాణ అల్పాహారం లాంటి, తర్వాత ఈ మధ్య కాలంలో ఇప్పటివరకు కూడా దళిత బంధు లాంటి స్కీమ్స్ లాంటి సో ఇలాంటి తెలంగాణ పాలసీస్, తెలంగాణలో ఉండేటువంటి స్కీమ్స్ అనేటువంటిది తెలంగాణ ఎకనామీలో నేను చెప్పినటువంటి ఇప్పటివరకు రాసినటువంటి టాపిక్స్, దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మీద మనకు ఐడియా అనేటువంటిది ఉండాలి. సో కాబట్టి ఇండియన్ ఎకనామీ, దాంతోపాటు టీఎస్ ఎకానమీ, ఇవన్నీ ఐడియా ఉంటే ఒక 15 నుంచి 20 మార్క్స్ వరకు మనకు ప్రిలిమినరీలో ఆన్సర్స్ అనేటువంటిది క్వశ్చన్స్ రావచ్చు. వాటికి మనం ఆన్సర్ కూడా చేయవచ్చు. ఇక్కడ మనం డిస్కస్ చేసే కంటెంట్ ఎలా ఉంటుందంటే ద ప్రిలిమినరీతో పాటు మెయిన్స్ ప్యాటర్న్ డిస్కస్ చేద్దాం. అంటే ప్రిలిమినరీలో క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు, యాజ్ వెల్ యాజ్ అట్ ద సేమ్ టైమ్ ద సైమల్టేనియస్గా ద ఆన్సర్స్ మనం ఎట్లా చేయాలి, అంటే గ్రూప్ 1 మెయిన్స్లో కూడా డిస్క్రిప్టివ్ ఆన్సర్ కూడా ఎలా రాయాలి అనేటువంటిది రెండింటిని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో రైట్, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈరోజు మనం ద ప్రిలిమినరీ ఎలా ఎన్ని టాపిక్స్ వస్తుంది, ఏమేమి వస్తాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసి ఇక్కడ నేను మీకు చెప్పాను. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ద మెయిన్స్ ప్యాటర్న్లో ఒక 3 పార్ట్స్ ఉన్నాయి మనకు. పార్ట్ 1 ఇండియన్ ఎకనామీ, పార్ట్ 2 రీజనల్ ఎకనామీ, పార్ట్ 3 తీసుకుంటే మనకు ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అనేటువంటిది ఉంది. ఈ మూడిటి సో జనరల్గా ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మనం ఇండియన్ ఎకానమీ గురించి మనం ఈరోజు మనం ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ అనేటువంటి ఒక ప్యాటర్న్ చూద్దాం. ఇండియన్ ఎకనామీ, దీన్నే మనం డెవలప్మెంట్ ఎకనామీ అనేటువంటిది జనరల్గా మనం చూడడం జరుగుతుంది. డెవలప్మెంట్ ఎకనామీ సో చూడడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఇండియన్ ఎకానమీలో ద 5 యూనిట్స్ ఉన్నాయి. ద వన్ ఈజ్ ద నేషనల్ ఇన్కమ్, ఓకే, సెకండ్ వన్ తీసుకుంటే ద బడ్జెట్, ద ట్యాక్సెస్, అండ్ అగైన్ ద పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, అండ్ అగైన్ దాని తర్వాత తీసుకుంటే నెక్స్ట్ ఇండియన్ 5 years ప్లాన్స్. ఇలా 5 యూనిట్స్ ఉన్నాయి, మనకు 5 యూనిట్లు ఉన్నాయి. ఈ 5 యూనిట్లను మనం చూసుకుంటే ఇండియన్ ఎకానమీ మెయిన్స్లో గ్రూప్ 1 మెయిన్స్లో 50 మార్కులు వస్తాయి. ఈ 50 మార్కులలో మనం ఫస్ట్ యూనిట్ ప్రిలిమినరీకి మెయిన్కి మ్యాచ్ అయ్యే యూనిట్ తీసుకుందాం. ప్రిలిమినరీ మెయిన్కు మ్యాచ్ అయ్యే యూనిట్లు తీసుకుందాం. దాంట్లో ఇండియన్ 5 years ప్లాన్స్ తీసుకుందాం. ఓకే, సో భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల గురించి మనం సో డిస్కస్ చేద్దాం. ఇండియాలో పంచవర్ష ప్రణాళికలు. కాబట్టి ఈరోజు మనం ఫస్ట్ యూనిట్ ఇండియన్ 5 years ప్లాన్, భారతదేశ పంచవర్ష ప్రణాళిక. సో మనకు ఇండియన్ ఎకనామీలో మెయిన్స్ ప్యాటర్న్ తీసుకుంటే భారతదేశ పంచవర్ష ప్రణాళికలు, ఇది ప్రిలిమినరీలో మనకు ఒక 3 నుంచి 4 క్వశ్చన్లు ఇక్కడ నుంచి వస్తుంటాయి ప్రిలిమినరీలో. అట్ ద సేమ్ టైం ద మెయిన్స్లో తీసుకుంటే మనకు 10 మార్కులు వస్తాయి. ద 1 క్వశ్చన్ 100% వస్తుంది ప్రిలిమినరీలో. ఇక్కడ మెయిన్స్లో మనకు క్లియర్గా సిలబస్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సిలబస్లో ఏముంది అంటే భారతదేశ పంచవర్ష ప్రణాళిక వ్యవస్థ, అలాగే దాంతోపాటు నీతి ఆయోగ్, ఓకే, సో నీతి ఆయోగ్, అలాగే భారతదేశ పంచవర్ష ప్రణాళికలలో 12వ పంచవర్ష ప్రణాళిక గురించి క్లియర్గా చెప్పిండు.
12వ పంచవర్ష ప్రణాళిక గురించి క్లియర్గా రాయము అని చెప్పాడు. అంటే మనకు పంచవర్ష ప్రణాళికలు అంటే తెలియాలి, ప్రణాళికల్లో జరిగినటువంటి విజయాలు తెలియాలి, ప్రణాళికల యొక్క సక్సెస్ తెలియాలి, ఫెయిల్యూర్ తెలియాలి, ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ ఎందుకు ఏర్పాటు చేసిందో తెలియాలి. నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘానికి నీతి ఆయోగ్ మధ్య తేడా కూడా తెలియాలి. ప్లానింగ్ కమిషన్కు నీతి ఆయోగ్ తేడా ఏంటిది, ఈ రెండు జనరల్గా ఎలా పనిచేస్తున్నాయి అనేటువంటి ఒక వేరియేషన్ తెలియాలి. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత భారతదేశంలో సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహించాలనే కంటెంట్తో నీతి ఆయోగ్ ఏర్పడ్డది. ఆ సహకార సమైక్య వ్యవస్థ ఎలా జనరల్గా జరుగుతుంది అనేటువంటిది మనకు అది కూడా తెలియాలి. కాబట్టి నీతి ఆయోగ్ లక్ష్యాలు కూడా తెలియాలి. ఓకే, దాంతోపాటు ఇంకా 12వ పంచవర్ష ప్రణాళిక భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ఆ 12వ పంచవర్ష ప్రణాళికలో కోర్ ఈవెంట్స్ మనకి ఏంటిదో తెలియాలి. కోర్ ఈవెంట్స్ మనకి ఏంటిదో తెలిస్తే అప్పుడు క్లియర్గా మనకు క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ టాపికే భారతదేశ పంచవర్ష ప్రణాళికలు. ఈ భారతదేశ పంచవర్ష ప్రణాళికలలో ఫస్ట్ నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తా. ఆ కొన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత మళ్ళీ మనకు మెయిన్స్ ప్యాటర్న్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్, లెట్ us డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ ద 5 years ప్లాన్స్. మనకు పంచవర్ష ప్రణాళికలు అంటే ఏంటిది అని తెలియడానికంటే ముందు ప్రణాళిక అంటే ఏంటిదో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ప్రణాళిక, అసలు ప్రణాళిక అంటే ఏంటిది, ద ప్లాన్స్ అంటే ఏంటిది, ఎలా ప్రణాళికలను తీసుకుంటుంది, ఏ దేశమైనా కూడా ప్రణాళికలను ఎందుకు తీసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది అనేటువంటి జనరల్గా కొంచెం మనం బ్రీఫ్ డిస్కస్ చేద్దాం. ప్రపంచంలో ద ప్రణాళికాయుత ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం రష్యా. ప్రపంచంలో ద ప్రణాళికలను ప్రవేశపెట్టినటువంటి ఒక దేశం ఏది అని అంటే రష్యా అని పిలుస్తాం. రష్యా అనేటువంటి ఒక దేశం మొట్టమొదటిసారిగా ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ఎందుకు ప్రణాళికలను ప్రవేశపెట్టింది రష్యా పెట్టిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఎందుకు ప్రణాళికను అడాప్ట్ చేసుకోవడం జరిగినాయి, ఏ ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలు ప్రణాళికను ఎంచుకుంటే జనరల్గా మేజర్గా తీసుకుంటే ప్రపంచంలో ప్రణాళికలను 1917వ సంవత్సరం నుండి రష్యా అనేటువంటిది ప్లానెడ్ ఎకానమీ అనేటువంటి ఒక కంటెంట్ రూపంలో ప్రణాళికను తీసుకున్నాడు. ఏ దేశమైనా ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఎంచుకుంటుంది. ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించడానికి ముందస్తు వ్యూహాలు అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటుంది. ఆ ముందస్తు వ్యూహాలు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సమయంలో సాధించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఒక విధానమే ప్రణాళిక అన్నట్టు. ఒక దేశ ఆర్థికాభివృద్ధి సాధించడానికి ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటారు. మనందరూ తెలుసు ఒక దేశ ఆర్థికాభివృద్ధి సాధించడానికి ఒక దేశం ప్రణాళికను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్థికాభివృద్ధి అంటే ఏంటిది, ఒక దేశంలో స్థూల దేశోత్పత్తిని ప్రోత్సహిస్తూ, అంటే వస్తుసేవల ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ, వస్తుసేవల అభివృద్ధిని అనేటువంటిది ప్రోత్సహిస్తూ, వస్తుసేవల అభివృద్ధి సాధిస్తూ, అదే సమయంలో సాంఘిక లక్ష్యాలు కూడా దీర్ఘకాలికంగా సాధిస్తే అది ఆర్థిక అభివృద్ధి అంటారు. అందుకే ఏ దేశమైనా ఒక దీర్ఘకాలికమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఆ నిర్దిష్ట సమయం తీసుకొని ఆ నిర్దిష్ట సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఒక ప్రభుత్వం అనేటువంటి నియంత్రణ రూపంలో కొనసాగు ఒక విధానమే ప్రణాళిక అని పిలుస్తాం. ఇలా భారతదేశంలో ప్రణాళికలు రావడానికంటే ముందు ప్రపంచంలో ప్రణాళికలను తీసుకొచ్చినటువంటి ఒక దేశం రష్యా. అలా 1928వ సంవత్సరం నుండి 1933వ సంవత్సరంలో రష్యా ఒక పంచవర్ష ప్రణాళిక వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. రష్యా అనే దేశం ఒక 5 సంవత్సరాల ప్రణాళికను తీసుకోవడం జరిగింది. ఇలా రష్యా 5 సంవత్సరాల ప్రణాళికను తీసుకునేటప్పుడు రష్యా ఏం చేయడం జరిగిందంటే, ఆ రష్యా అనేటువంటి ఒక దేశం వెనుకబడ్డ ప్రాంతం, అది రష్యా అనేటువంటి ఒక దేశంలో ఉన్న సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్యలు అప్పటికి ఉండడం. రష్యా అనేటువంటి ఒక వెనుకబడి మేజర్గా ఉండడానికి రష్యా దేశంలో పారిశ్రామిక రంగం అనేటువంటిది పెద్దగా ఏర్పాటు జరగలేదు. అందుకే రష్యా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి రష్యా మేజర్గా ఆ దేశోత్పత్తులను ప్రోత్సహిస్తూ ఒక 5 సంవత్సరాల కాలాన్ని బేస్ చేసుకొని ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువు ఆ దేశ భూభాగంలోనే తయారు చేస్తూ 5 సంవత్సరాల కాలంలో, అంటే ఒక నిర్దిష్టమైన సమయం తీసుకొని రష్యా అనేటువంటి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకే ఈ రష్యా ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక విధానంలో బేస్ చేసుకుంటే పరిశ్రమలు స్థాపించడానికి కొన్ని ఇండస్ట్రీ తీసుకున్నది. K1, C1, C2 అండ్ అగైన్ C3 ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకున్నది. అంటే దీన్ని 4 సెక్టార్ మోడల్ అంటాం. K1, C1, C2, C3.
ద K1 C1 C2 C3 అంటే కే అంటే ఒక భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయడం, అనేక తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక పరిశ్రమలు ఏర్పాటు చేయడం, దాని తర్వాత చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడం, గృహ రంగానికి అవసరమైనటువంటి ఒక పరిశ్రమలు ఏర్పాటు చేయడం అనేటువంటి ఒక కంటెంట్తో K1 C1 C2 C3 అనేటువంటి ఒక పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ ఆ దేశంలో దేశోత్పత్తి అంటే ఆ దేశానికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఆ దేశంలో తయారు చేయాలనేటువంటి ఒక కంటెంట్తో సో మొట్టమొదటిసారిగా ఒక పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ పరిశ్రమల స్థాపన అనేటువంటిది ప్రణాళిక విధానం అనేటువంటిది మెల్లిమెల్లిగా తీసుకొని రావడం జరిగింది. ప్రపంచంలో ఏ దేశమైనా ప్రణాళికలు అమలు చేసింది, బట్ ప్రపంచంలో ప్రణాళికలు అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం మాత్రం రష్యా. రష్యా అనేటువంటి ఒక దేశం మొట్టమొదటిసారిగా ప్రణాళికలు అమలు చేస్తే రష్యా సామ్యవాద తరహా వ్యవస్థను అమలు చేసింది. సామ్యవాద తరహా వ్యవస్థ, సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ. సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వాధిపత్యం కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ. అండ్ హియర్ ఇస్ ద రోల్ మోడల్ ఆఫ్ ద గవర్నమెంట్. రోల్ మోడల్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే హై ప్రియారిటీ ఆఫ్ ద గవర్నమెంట్, ద ప్రైవేట్ సెక్టర్ ఇస్ ద వెరీ లో, ద పబ్లిక్ సెక్టర్ ఇస్ ద హై. అంటే ప్రభుత్వాధిపత్యం కలిగినటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ ఎక్కువ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. అందుకే ప్రైవేట్ రంగం తక్కువగా ఉంటూ ప్రభుత్వ రంగం అనేటువంటిది ఎక్కువగా ఉంటే అది సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇలా ప్రపంచంలో రష్యా అనేటువంటి ఒక దేశం మొట్టమొదటిసారిగా సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ రూపంలోనే ప్రణాళికలు అమలు చేసింది. అందుకే దీని తర్వాత ఇంకా సామ్యవాద తరహా తర్వాత ప్రపంచంలో చాలా దేశాలు రష్యాను ఫాలో అయినాయి ప్రణాళికలు అమలు చేయడానికి. దాంట్లో రెండో తరహా దేశాలు ఏది అంటే మనం పెట్టుబడిదారి చెందిన దేశాలు అని పిలుస్తాం. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలు. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలు తీసుకుంటే ప్రపంచంలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే ప్రైవేట్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ రంగానికి తక్కువగా ఉంటుంది. అంటే ఆ రాష్ట్రానికి ఆ దేశానికి వచ్చేటువంటి జీడిపి తీసుకున్నా, ఆ దేశంలో వస్తుత్పత్తి తీసుకున్నా, పెట్టుబడి తీసుకున్నా, సంస్థలు తీసుకున్నా, ఉపాధి తీసుకున్నా, ఆదాయ మార్గాలు తీసుకున్నా, ఏదైనా ప్రభుత్వానికంటే ప్రైవేట్ రంగం చెక్క రాబడిస్తుంది. ఇలా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలు కూడా ప్రణాళికలు అమలు చేస్తాయి. దేనికోసం అంటే సంపూర్ణ ఉద్యోగిత సాధించడానికి, సంపూర్ణ వస్తుత్పత్తి సాధించడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటాయి. అట్ ద సేమ్ టైం దీని తర్వాత భారతదేశం అంటే ఒక మిశ్రమ దేశం. కాబట్టి ఇక్కడ మిశ్రమ దేశం కూడా దేశంలో ప్రణాళికలు అమలు చేయొచ్చా అంటే మిశ్రమ దేశం కూడా అమలు చేస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రణాళికలను 3 రకాల ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలు ఫాలో అవుతున్నాయి. దాంట్లో పెట్టుబడిదారు దేశం, అలాగే సామ్యవాద దేశం, మిశ్రమ దేశాలు. ఏ దేశమైనా కూడా ప్రణాళికలను అమలు చేయొచ్చు. ఇది పరిస్థితి. ఇప్పుడు గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాం. మీకు గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ద మేజర్ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏం అడగచ్చు, భారతదేశ ప్రణాళికల ప్రారంభం గురించి రాయగలవా అని అడుగుతాడు. భారతదేశ ప్రణాళికల ప్రారంభంను వివరించండి అని అడుగుతాడు. అంటే ఈ క్వశ్చన్ మనకు ద మెయిన్స్ ప్యాటర్న్ తెలుస్తుంది, ఎట్ ద సేమ్ టైం ద ప్రిలిమినరీ ప్యాటర్న్ కూడా తెలుస్తుంది. రెండిట్లో మనకు వస్తుంది. అందుకే ఎప్పుడైనా ఒక గ్రూప్ 1 స్టూడెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక కాంప్రహెన్సివ్ కంటెంట్లో ప్రిపేర్ అవ్వాలి. అంటే మెయిన్స్తో పాటు ద ప్రిలిమినరీలో మన క్వశ్చన్ రావాలి అంటే కొంచెం లోతైనటువంటి అధ్యయనం కావాలి. దాంతోపాటు మెయిన్స్ రాయాలంటే ఆ సబ్జెక్ట్ మీద మనకు అవగాహన ఉంటేనే మనం క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది రాయడానికి ఈజీగా ఉంటుంది. సో మీకు ఇప్పుడు నేను ద గ్రూప్ 1 మెయిన్స్ ప్యాటర్న్లో చూసేటప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏంటిది, భారతదేశ ప్రణాళిక ద ప్రారంభం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు 1 క్వశ్చన్, ద ఫస్ట్ క్వశ్చన్ ప్రణాళికల నుంచి భారత ప్రణాళికల ప్రారంభం రాయము అనే క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, భారతదేశ ప్రణాళికల ప్రారంభం రాయము, ఇది ఒక క్వశ్చన్ అనుకుందాం. అంటే ప్రణాళికల ఆరంభం గురించి వివరించుము, ఎలా భారతదేశంలో ప్రణాళికల ఆరంభం జరిగింది. ఇది ఒక మెయిన్స్ ప్యాటర్న్ క్వశ్చన్. ఈ మెయిన్స్ ప్యాటర్న్ క్వశ్చన్లో కూడా మనకు ప్రిలిమినరీ కంటెంట్స్ కనబడుతుంటాయి. మన ఇండియాలో ప్రణాళికల ప్రారంభం అనేటువంటిది ఎప్పటి నుంచి జరిగిందంటే 1934 సంవత్సరం నుండి ప్రణాళికల ప్రారంభం అనేది జరిగింది, 1934. ఇలా ఫస్ట్ మన ఇండియాలో 1934 సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సో ఈయనే మన ఇండియాలో మొట్టమొదటిసారిగా భారత అభివృద్ధికై ప్రణాళిక వ్యవస్థ అనే ఒక బుక్ రాసింది. ఓకే, ప్లాన్ ఫర్ ఎకానమీ ఇండియా అనేటువంటి ఒక బుక్ రూపంలో రాసింది. ప్లాన్ ఫర్ ఎకానమీ ఇండియా అనేటువంటి ఒక బుక్ రూపంలో క్లియర్గా
మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటే రష్యా అభివృద్ధి జరిగే విధానాన్ని బేస్ చేసుకొని భారతదేశంలో కూడా ప్రణాళికల అవసరం అనేది ఇంపార్టెంట్. ఆ ప్రణాళికల అవసరం అనేటువంటిది ఉంటే దేశంలో ప్రణాళికలను అమలు చేసినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది మారడానికి ఆస్కారం ఉంటుంది, దేశ అభివృద్ధి అనేటువంటిది ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనే కంటెంట్తో మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొట్టమొదటిసారిగా ప్రణాళికల గురించి చెప్పింది. ఈయన ప్రణాళికల గురించి చెప్పేటప్పుడు క్లియర్గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏం చెప్పడం జరిగిందంటే ద మేజర్ కంటెంట్లో ఈయన బుక్ రూపంలో క్లియర్గా భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు. ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడితే వీళ్ళు వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగంలోకి పంపించినప్పుడు దేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి అవుతుంది. ఆ పారిశ్రామిక రంగంతో పాటు దేశ జీడిపి పెరుగును, దేశ జీడిపితో పాటు తలసరి ఆదాయం కూడా పెరుగును అని చెప్పినటువంటి వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అందుకే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పరిశ్రమలలో పెట్టాలన్నాడు. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పరిశ్రమల్లో పెట్టాలి. ఈ పరిశ్రమలలో పెట్టుబడి పెట్టినప్పుడు పారిశ్రామిక రంగం పురోగతి అవుతుంది. పారిశ్రామిక రంగం పురోగతి అయిపోయిన తర్వాత భారతదేశంలో వ్యవసాయ రంగంలో మిగులు శ్రామిక శక్తి అనేది ఎక్కువగా ఉంది. మిగులు శ్రామిక శక్తి ఎక్కువగా ఉంది. ఈ మిగులు శ్రామిక శక్తి అనేది ఎక్కువ వ్యవసాయ రంగంలో ఉంది కాబట్టి ఈ మిగులు శ్రామిక శక్తి అంటే అవసరానికంటే మించిన శ్రామిక శక్తి, ఈ అవసరానికంటే మించిన శ్రామిక శక్తి వ్యవసాయ రంగంలో ఉంది కాబట్టి భారతదేశంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టినప్పుడు పరిశ్రమల స్థాపన జరుగుతుంది. పరిశ్రమల స్థాపన అనేటువంటి జరిగిన తర్వాత దేశంలో ఉన్న సప్లస్ ఆఫ్ లేబర్ ఫోర్స్ మిగులు శ్రామిక శక్తిని పారిశ్రామిక రంగంలోకి పంపించినప్పుడు పారిశ్రామిక రంగంలో ఉపాధి కూడా పెరుగుతుంది. అప్పుడు ఆ ఉపాధి పెరుగుతుంది. ఆ పారిశ్రామిక రంగంలో పాల్గొన్నప్పుడు వస్తు సేవల ఉత్పత్తి పెరుగుతుంది. దాంతోపాటు జీడిపి పెరుగుతుంది. జీడిపి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా తలసరి ఆదాయం కూడా పెరుగును అని చెప్పినటువంటి ఒక వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అందుకే భారతదేశ ప్రణాళిక ఆరంభం అనేటువంటిది మోక్షగుండం విశ్వేశ్వరయ్య నుంచి భారతదేశంలో ప్రారంభం కావడం జరిగింది. అది మాట. ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తర్వాత భారతదేశంలో ప్రణాళికల ఆరంభం గురించి మనం మాట్లాడేటప్పుడు భారతదేశానికి ప్రణాళికలు అవసరం అనేటువంటి ఒక కంటెంట్. అవసరం అంటే భారతదేశం ప్రణాళికలను అమలు చేయాలంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్యను కూడా కొంతమంది యాక్సెప్ట్ చేశారు. కొంతమంది యాక్సెప్ట్ చేసి దాంట్లో 1936వ సంవత్సరంలో కేఎన్ సేన్ ఈ కేఎన్ సేన్ అనేటువంటి ఒక అతను కూడా భారతదేశంలో ప్రణాళికల అమలు అనేది అవసరం. అంటే భారత ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం జరగాలంటే ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ అని ఒక బుక్ రాస్తారు. ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ అనేటువంటి ఒక బుక్ ఏం చెప్పడం జరుగుతుంది అంటే క్లియర్గా భారతదేశ ప్రణాళికల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం జరుగు, అందుకని ప్రణాళికల అవసరాన్ని చెప్పేస్తాడు. దాని తర్వాత 1936వ సంవత్సరంలో పిసి లోక్నాథ్ అని పిలుస్తాం. పిసి లోక్నాథ్. ఈ పిసి లోక్నాథ్ అనేటువంటి ఆయనే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ ప్లాన్స్ అని ఒక బుక్ రాస్తారు. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాన్స్ అంటే భారతదేశ ఆర్థికాభివృద్ధి జరగాలంటే భారతదేశానికి ద మేజర్గా ప్రణాళికలు అనేటువంటిది అవసరం. అందుకని ప్రణాళిక సూత్రాలు అనేటువంటి ఒక కంటెంట్ రూపంలో ప్రణాళికల ఆవశ్యకత గురించి, ప్రణాళికల అవసరం గురించి మాట్లాడినటువంటి ఒక వ్యక్తి పిసి లోక్నాథ్. దీని తర్వాత ఒక దేశంలో ప్రణాళికలను ప్రారంభించేది, ఒక దేశంలో ప్రణాళికలు అమలు చేసేది ఎప్పుడు కూడా ప్రభుత్వమే. ప్రభుత్వ నియంత్రణ రూపంలోనే ప్రణాళికలు అమలు జరుగుతుంది. ప్రభుత్వ నియంత్రణ రూపంలోనే ప్రణాళికలు అనేటువంటిది కొనసాగుతుంటుంది. అయితే దీంట్లో 1938వ సంవత్సరంలో 1938లో 1938వ సంవత్సరంలో మన ఇండియాలో జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. జాతీయ కాంగ్రెస్ సమావేశాలంటే మనకు తెలుసు అందరికీ ఐఎన్సి అని పిలుస్తాం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు అంటాం. ఈ జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు 1938లో జరుగుతుంటే ప్రతి సంవత్సరం జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. ఆ జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షుడిగా ఉండేటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఈ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి ఆయన అధ్యక్షుడిగా ఉంటే సుభాష్ చంద్రబోస్ ఏం చెప్తాడంటే భారతదేశంలో దేశ ఆర్థికాభివృద్ధి జరగాలన్నా, దేశ అభివృద్ధి అనేటువంటిది జరగాలన్నా భారతదేశానికి ఒక ప్రణాళిక సంఘం ఉండాలని ప్రకటిస్తాడు. అందుకే భారతదేశంలో ప్రణాళిక సంఘం ఉండాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ 1938లో చెప్పిండో సుభాష్ చంద్రబోస్ మాటలకు ఏకీభవించి ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి వాళ్ళు
క్లియర్గా 1938వ సంవత్సరంలో నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇట్ వాజ్ ఎమర్జ్డ్ ఆఫ్ నేషనల్ ప్లానింగ్ కమిటీ సిన్స్ ఆఫ్ 1938 పీరియడ్. 1938వ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షతన నేషనల్ ప్లానింగ్ కమిటీ స్టార్ట్ అవుతుంది. అంటే జాతీయ ప్రణాళిక కమిటీ. దీన్ని మనం ఎన్పిసి అని రాయొచ్చు. జాతీయ ప్రణాళిక కమిటీ అనేది స్టార్ట్ అవుతుంది. జాతీయ ప్రణాళిక కమిటీకి చైర్మన్గా జవహర్ లాల్ నెహ్రూని ఏర్పాటు చేస్తారు. ఆయనతో పాటు 15 మంది సభ్యులను తీసుకుంటారు. ఈ జాతీయ ప్రణాళిక కమిటీ ఏం చేస్తుంది? భారతదేశంలో దేశ ఆర్థిక అభివృద్ధికి అవసరమైనటువంటి ఒక ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ జాతీయ ప్రణాళిక కమిటీ రూపొందించి 1939వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వానికి అందిస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ బ్రిటిష్ గవర్నమెంట్ డిడెంట్ కన్సిడర్డ్ విచ్ ఈస్ ద రిపోర్టెడ్ ఆఫ్ ద నేషనల్ ప్లానింగ్ కమిటీ. నేషనల్ ప్లానింగ్ కమిటీ యొక్క రిపోర్ట్ను యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఇది వ్యూవర్స్. మనకి ఇప్పటి వరకు. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.